అందరూ కూర్చోండి. మరి సమయంలో ఊగురి కదమ్మా, ఆ ఊగురి మరి సహోదరి మన మధ్యన ఉన్నారు. గల్ఫ్ నుంచి మరి దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు ఊగురి దేవుడు గారిని. మరి అక్కడ వచ్చి ప్రార్థన చేసి రాజులకు రాజ్యము కలగడంతో మహాశ్రద్ధమా నీకు స్తోత్రాలు ప్రభావ. ఆరాధనకి యోగ్యులకు స్తుతి పాత్రము దేవా నీకు స్తోత్రాలు స్తోత్రం దేవా. అలాగే ప్రభావ పాస్టర్ బట్టి వందనాలు ప్రభావ నీ సేవలు భారత సేవలు చేస్తున్న ప్రభావ కావాల్సిన ఆయుష్ను ఆరోగ్యం బలం దయచేయండి. నీ ఆత్మలు నింపండి ప్రభావ. అనేక ఆత్మలు ప్రభావ ఇంకా రక్షణకు రావడం సహాయం ఇచ్చేదేవా నీకు స్తోత్రాలు ప్రభావ. అలాగే ప్రభావ నీకు స్తోత్రాలు ఇచ్చిన సన్నిధిని బట్టి వందనాలు ప్రభావ నీకు స్తోత్రాలు. ఆవిడ కూడా సేవ చేస్తా ఉన్నాడు దేవా నీకు స్తోత్రాలు. ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభావ. ఇంకా నిశ్చితంలో ప్రభావ నేను ఆత్మలు కొలిన ఆవేదన ప్రభావ ఆత్మలు కొన్న ఆరాటాన్ని ప్రభావ నేను నీకు స్తోత్రాలు. అప్పుడలా పుట్టించి దేవా నీకు స్తోత్రాలు. అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు నేను గొప్ప కార్యాలు మహత్కార్యాలు జరిగించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభావ. నేను నీకు స్తోత్రం. నేను అద్భుతమైన కార్యాలను జరిగించిన విధం బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. నేను సంఘం ప్రార్థించిన సంఖ్యలు విడిపోతాయని ప్రభావ నేను నీకు స్తోత్రాలు. అటువంటి బలమైన ప్రార్థన సంఘంలో జరుగుతూ ఉంది ప్రభావ నీకు స్తోత్రం. నేను అలాగే ప్రభావ వచ్చిన పది బిడ్డని అవసరం ప్రత్యేకించిన ప్రభావ. ఏమంటే ఏ అవసరం ప్రభావ నీ సంఘంలో ప్రార్థిస్తున్నాను ప్రభావ. వారి అవసరం నీకు ప్రత్యేకించిన సహాయం ఇచ్చేయండి ప్రభావ నీకు స్తోత్రాలు ప్రభావ. అలాగే దేవా నీకు సేవకులు ప్రభావ వాక్యం చెప్పుచుందుకు ప్రభావ. మీరు చెవుని గ్రహించిన ఆత్మలు మాకు దయచేయండి ప్రభావ. ఈ వచ్చి ఆంటీ గారు లేకపోయినప్పటికీ ప్రభావ ఎంతగానో సేవని ప్రభావ అభివృద్ధి కలిగజేసినందుకే మీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. సన్ని చేతులు కలమెత్తి దగ్గరగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. మంచి ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ 2020 సంవత్సరంలో జనవరిలో మరి మనమందరం కూడా మరి దేవుని సముఖంలో కూడి దేవుని ఆరాధన చేసుకోవడానికి ప్రభు వారు ఇచ్చిన మనకి కృప బట్టి దేవునికి వందనాలు. మరి సంఘ బిడ్డలు గ్రామంతో కూడా క్షేమంగా ఉన్నారని నేను తలస్తూ ఉన్నాను. మరి బేతెల సంఘం అందరినీ కూడా దేవుడు నానాటికి మరి ఆశీర్వదించి దేవుడు మరి రానున్న దినాల్లో అనేక మందికి మరి దేవుడు దీవెనకరంగా మరి మన సంఘాన్ని ఉంచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మన సంఘాన్ని బహుగా దేవుడు దీవించును గాక. మరి ప్రియమైన దేవుడు అంటారా, మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. దేవుడు మనల్ని ప్రేమించిన రీతిగా ఆయన సమయోచితమైన కృపలో, ఆయన సమయోచితమైన జ్ఞానంలో అనేకమైన అవసరతలు తీరుస్తున్న దేవత దేవుడు. మరి ఆపదల్లో, మరి ఉపద్రవాల్లో, అనేకమైన ఇబ్బందుల్లో దేవాతి దేవుడు మనందరినీ కూడా మరి తగులు రీతిగా దేవాతి దేవుడు మనం హెచ్చిస్తున్న రీతిగా ఆ దేవాతి దేవుడే ఈరోజు మనకు లేకపోతే ఈరోజు నీవు నేను ఈ లోకంలో ఎవరమో తెలిసేది
కాదు కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. దేవుని వాక్యం మనం విందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఒకసారి 45వ వచనంలో ఒకసారి మనం చూస్తే 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతుని చాలండి. 2వ వచనం, నేను రాజు నడుకట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలమును సరాలము చేసేదని. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాతి దేవుడు ఈరోజు భక్తుడైన యెషయా ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చక్కని వచనము, అంధకార స్థలములో ఉంచబడిన మనముని దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. అతని పక్షమున జనమును జయించుటకు. ఎవరి పక్షమునండి? మన పక్షమున. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, మన పక్షమున జనమును జయించుటకు నేను అతని కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను. దేవుడు నా కుడి చేతిని పట్టుకున్నాడు కాబట్టి నేను ఈ రీతిగా ఆశీర్వదించబడ్డాను అన్నవారు దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవాతి దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీ పక్షమున జనమును నేను జయిస్తాను. నీ పక్షమున నేను యుద్ధము చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను. నీ పక్షమున నేను అనేకమైన జనాన్ని నేను జయించడానికి, నీ పక్షమున నేను పోరాడడానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నానని దేవాతి దేవుడు యెషయా భక్తుడి ద్వారా చెప్తూ ఉన్నాడు. యెషయా దేవుడు అతని కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను. దేవుడు అంటూ ఉన్నాను, నేను ప్రతి ఒక్కరిని కూడా నేను కుడి చేతితో నేను పట్టుకుంటూ ఉన్నాను. కానీ నన్ను ఆశ్రయించే వారు చాలా మంది ఏమవుతున్నారంటే తక్కువైపోతున్నారు. నన్ను ఆరాధించేవారు ఏమైపోతున్నారంటే చాలా తక్కువైపోతున్నారు. నేను ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ ఉన్నాను. నేను ప్రతి ఒక్కరిని కూడా హెచ్చించబోతూ ఉన్నాను. నేను ప్రతి ఒక్కరిని కూడా వారి మార్గాలను సరళం చేయబోతున్నాను. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారి కుడి చేతిని పట్టుకుంటున్నాను కానీ నా చెయ్యి ఎవరు కూడా పట్టుకోవడం లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నేను వారిని పట్టుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాతి దేవుడు మన కుడి చేతిని పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ దినాన్ని చూడటానికి, ఈ దినాన్ని దేవుని ఆరాధన చేయడానికి, దేవుని సంఘానికి దేవుడు మనం తీసుకుని వచ్చాడు. ఎందుకంటే దేవుడు మన కుడి చేతిని పట్టుకున్నాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకున్నాడు కాబట్టి దేవాతి దేవుడు అంటున్నాడు, నీ పక్షాన నేను జయించుటకు నేను ఉన్నాను. నీ పక్షాన దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరి పక్షాన దేవుడు ఉంటాడు. వ్యాజ్యమాడు వాడు ఆయనే, తీర్పు తెచ్చేవాడు ఆయనే. అందుకు అంటున్నాడు దేవుడు, నేను రాజుల నడుకట్లు నేను విప్పేదను, రాజుల నడుకట్లు నేను విప్పుతాను, ద్వారపాలను ఎదుట వేయబడకుండా తలుపులు నేను తీస్తాను. నడుకట్లు వరకున్న కష్టాన్ని, వరకున్న ఇబ్బందుల్ని నేను విడిపించడానికి నేను సిద్ధపడి ఉన్నానని దేవుడు అంటూ ఉన్నాడండి. అందుకే అంటూ ఉన్నాడు అని యెహోవా తన అభిషేకించిన కోరేషు గురించి సెలవిస్తూ ఉన్నాడు. కోరేషు అనే ఒక ప్రవక్త దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలంలో నేను సరళం చేస్తాను. ముందుగా నువ్వు ఎక్కడికైనా ఒక చోటకు వెళ్తున్నప్పుడు, నువ్వు ఎక్కడికైనా ఒక ప్రయాణం గుండా నువ్వు మార్గం గుండా వెళ్తున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ వచనంలో 2వ వచనంలో అంటూ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు. నువ్వు ఎక్కడికైతే వెళ్తూ ఉన్నావో నీకంటే నేను ముందుగా వెళుతూ ఉన్నాను, నేను ముందుగా వెళుచున్నాను, వెళ్ళుచు. దేవుడు అంటూ ఉన్నాడు, మెట్టగా ఉన్న స్థలం అంట ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. మెట్ట అనగా అర్థం ఏంటంటే, నువ్వు ఏ ప్రాంతానికైనా, మరి ఏ దేశానికైనా, నువ్వు ఏ యొక్క స్థలానికైనా నువ్వు వెళ్తూ ఉంటే మెట్టగా ఉన్న స్థలాన్ని నీకు ఒకవేళ విశాలపరిచి, అక్కడ నీ సరిహద్దును విశాలపరిచి, నీకు కావలసిన గమ్యాన్ని, నీకు కావలసిన ప్రతి ఒక్క స్థలాన్ని
నేను నీకు సిద్ధపరుస్తాను, సరళం చేస్తాను అన్నాడు దేవుడు. అంటే నీకు సరైన త్రోవ అక్కడ లేకపోతే నేను నీకంటే ముందుగా వెళ్ళుచు, నేను నీకంటే ముందుగా వెళ్ళి నీకు కావలసిన స్థలాన్ని నేను సిద్ధపరిచేది. అందుకంటున్నాను, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనప గడలను నేను విరగొట్టేదని అంటున్నాడు. ఇత్తడి తలుపులు, భయంకరమైన ఇబ్బందులు కనుక మనం ఉంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భయంకరమైన శోధనలు మనకి ఎదురవుతాయి. దేవుడు అంటూ ఉన్నాడు, ఇత్తడి తలుపులను నేను పగలగొట్టేదను. అంటే పగలగొట్టేదను అన్న మాటకు అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడికైనా మనం ఒక చోటకు వెళ్తున్నప్పుడు ఇత్తడి తలుపులుకున్న ఎటువంటి భయంకరమైన శ్రమలో నీవు ఇబ్బంది పడుతూ ఉంటే నేను విరగొడతాను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మన మార్గాలను సరళం చేయడానికి ఆయన మన కొరకు ప్రత్యేకించబడ్డాడు. మన మార్గాలను సరళం చేయడానికి ఆయన మన కొరకు మరి ప్రతిష్ఠించబడ్డాడు మన దేవుడు. అందుకని ఉన్నాడు నా దేవుడు, అతని పక్షమున జనములను జయించడానికి నేను మీ అందరి కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను. మీరు నా కుడి చేతిని కనుక పట్టుకుంటే కోరేషులను దీవించినట్లు, కోరేషును గురించి దేవుడు స్నానాలను చేస్తూ, కోరేషుకున్న భక్తిని, నేను కోరేషును ఏ రకంగా మరి ఇత్తడి తలుపును పగలగొట్టి ఆయన ఏ ఎత్తైన చోటను నేను పెట్టానో మిమ్మల్ని కూడా నేను తలెత్తువాడుగా నేను చేస్తానని యెషయా భక్తుడి ద్వారా దేవత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం ఒకసారి మనం చూస్తే 45వ అధ్యాయం 3వ వచనంలో, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది దేవాతి దేవుడైన దేవుడే, ఒకే ఒక దేవుడే, ఆ ప్రభువే. నీవు తెలుసుకోవాలి నా దేవుడు ఎవరు, నా యొక్క మరి నా దేవుడు ఎవరు, నేను ఆరాధిస్తున్న నాదుడు ఎవరు. ఇశ్రాయేలు పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన తండ్రి ఆయనే. అనేకమైన కోట్లాది దేవదూతలతో పొగడబడుచున్న మరి స్తుతించబడుచున్న దేవత దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు, ఆయన యేసు ప్రభువు వారు ఒక్కడే అని మనం గుర్తెరిగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు తెలుసుకొనాలని యెహోవాను నేనే. మనం తెలుసుకుంటున్నాం దేవుణ్ణి. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇంకా చాలా మంది నిజమైన దేవుడు అని చాలా మంది తెలుసుకోలేక, నిజమైన దేవుడు ఎవరు అని చాలా మంది గుర్తించలేకపోతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేనే. నువ్వు తెలుసుకోవాలి ఎవరినంటే యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడు మనం తెలుసుకుంటామంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే మనకి మంచి బట్టలు కట్టుకున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, మంచి ఆహారం తింటున్నప్పుడు దేవుడు మనకి గుర్తుకు రాడు, మంచి సదుపాయాలు ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తుకు రాడు. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు గుర్తు వస్తారండి? దేవుడు గుర్తు వస్తాడు కదా. వెంటనే దేవుడికి ప్రార్థన చేయడమా, ప్రభా ఏంటి నాకు ఈ శిక్ష ఏంటి, నాకు ఈ బలహీనత ఏంటి, నాకు ఈ జ్వరం ఏంటని అప్పుడు దేవుడు అడుగుతారు. అప్పుడు వరకు దేవుడు ఎవరికి గుర్తుకు రాడు కదా. అందుకాంచి ఉన్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడును కూడా నేనే. నువ్వెప్పుడు తెలుసుకుంటావు యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకునే రోజు ఎప్పుడు రాబోతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు కాదు, ప్రార్థన. ప్రతి అన్ని విషయాల్లో కూడా మనం ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి. అందుకని ఉన్నాడు, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధర్మను నీకు. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు, స్థలంలో ఉంచబడిన నిధులు అంటే దేవుడు మనకి ఒక ప్రత్యేకించబడిన స్థలాలు అవ్వచ్చు, పొలాలు అవ్వచ్చు, ఇల్లులు అవ్వచ్చు, గృహాలు అవ్వచ్చు, సంపద అవ్వచ్చు, వెండి బంగారాలు అవ్వచ్చు, ఏదో ఒక వజ్రాలు అవ్వచ్చు. దేవుడు అంటున్నాడు, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు. ఏ స్థలంలో ఏ నిధులు మనకి దేవుడు ఎప్పుడు ఏమిస్తాడో మనకి తెలియదండి. దేవుడు ఎప్పుడు మనకి ఏ గృహానికి ఇవ్వచ్చో తెలియదు, ఏ స్థలాలు మనకి ఇవ్వచ్చో తెలియదు. ఎందుకంటే నీ కొరకు దేవుడు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు నీకు కావాలి అంటే రహస్య స్థలంలో నీకు మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. రహస్య స్థలంలో దేవుడు అంట మరి ఎప్పుడు రహస్య స్థలంలో మనకు మరుగైన ధనాన్ని ఇస్తాడంట. అది ఎప్పుడో ఎవరికి కూడా
తెలియదంట. ఎందుకు తెలియదు అంటున్నాడంటే దేవుడు, నీవు ఎప్పుడైతే నిజమైన దేవుడని నువ్వు తెలుసుకుంటావో, నిజమైన యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకే చనిపోయాడు, నా ప్రభువే నన్ను ఈ రకంగా ఆరాధించేవాడు, నా ప్రభువే ఈ రోజు నన్ను గణపరచడానికి నా ప్రభువు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే తెలుసుకునే రోజు నీకు వస్తుందో, దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ అంధకార స్థలంలో ఉన్నా, ఎక్కడ అంధకార మరి ప్రదేశాల్లో నీవు ఉన్నా, ఎక్కడ అంధకారంలో నీవు ఉన్నా, నీకు నిధులను నేను అనుగ్రహిస్తాను. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు, నీకు మరుగైన స్థలంలో, రహస్య స్థలంలో నీకు ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసినట్లయితే మనకు గృహము లేకపోయినా మనము బ్రతకలేము, ధనము లేకపోయినా మనం ఈ లోకంలో బ్రతకలేము కదా. దేవుడు అంటున్నాడు, నీకు మరుగైన ధనమును నేను ఇస్తాను. మరుగైన ధనాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే ఎలాగా? దేవుడు మనకు ఉచితంగా ఏది కూడా మనకి ఇవ్వడు కదా. మరుగైన ధనాన్ని అంటే ఏంటంటే ఆశీర్వాదము, ఆయుష్ను. నువ్వు కష్టపడటానికి దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడంటే నీకు అదే మరుగైన ధనము. ఈరోజు చాలా మందికి ఆరోగ్యం ఉండదు, ధనం ఉంటుంది. ఈరోజు చాలా మందికి ధనవంతులు ఉంటారు కానీ వారికి ఏముండదండి, ఆరోగ్యం ఉండదు. బంగారం ఉంటుంది కానీ వారు వేసుకోవడానికి సహకరించదు. ఎందుకంటే వారు మరి తినడానికి ఆహారం ఉంటుంది కానీ వారు ఏమీ కూడా తినలేరు. ఎందుకు? భయంకరమైన షుగరు, భయంకరమైన వ్యాధులు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరైనా ధనవంతులు ఉన్నారంటే అది ఎవరో తెలుసా? దేవుడు ఇచ్చిన ఆరోగ్యవంతులు. వారికంటే ధనవంతులు ఈ లోకంలో ఎవరు కూడా ఉండరు. ధనవంతులు ఉండొచ్చు, వారి డబ్బంతా కూడా హాస్పిటల్ చుట్టూ, వారి డబ్బంతా కూడా వైద్యం చుట్టూ వారు ఖర్చు పెడుతూ ఉంటారు కానీ డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేరు. కానీ ప్రార్థనతో మనం రక్షణ మనం కొనగలం కానీ మన డబ్బుతో ప్రార్థనని మనము కొనలేము. డబ్బుతో మనము ఆరోగ్యాన్ని మనం కొనలేము. డబ్బుతో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కొనలేము. కానీ ఒకే ఒక ఆయుధంతో మనం ఏదైనా కొనగలం. ప్రార్థన అనే ఆయుధం అనుకుంటే, దేవుడు రక్షణ అనే ఆయుధం నీకుంటే, నీ కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించడానికి దేవుడు నీకు పరమందు ఆశీనుడైన వాడు నీకు ఉన్నాడని నువ్వు గుర్తెరిగినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను అంధకార స్థలంలో ఉంచబడిన ధనాన్ని, అంధకార స్థలంలో ఉంచబడిన నీ యొక్క స్థలాన్ని నేను ఎప్పుడూ నేను మరుగు చేయబడ్డాను. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, పెట్టగల స్థలాన్ని నీకు సలాహం చేయడానికి నేను వెళ్తూ ఉన్నాను. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు, నా దేవుడు ఎక్కడున్నాడు? నా నిజమైన దేవుడిని నేను గుర్తెరగలిగానా? నా నిజమైన దేవుడిని నేను మరి గుర్తుపట్టగలిగానా? నా దేవుడిని నేను గుర్తించగలిగానా? నేను అనుకున్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, 4వ వచనం చూద్దాం, చూడండి ఒకసారి. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పేరు పెట్టి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడంట. దేవుడు ఇశ్రాయేలు దేవుడైన దేవుడే, అబ్రహాము దేవుడైన దేవుడే, ఇస్సాకు దేవుడైన దేవుడే యాకోబు గురించి చెప్తూ ఉన్నాడు. నా సేవకుడైన యాకోబు గురించి అంటూ ఉన్నాడు. నా యాకోబు ఎవరంటే నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచింది. దేవుడు అంటూ ఉన్నాడు, యాకోబును పేరు పెట్టి పిలిచిన దేవుడే ఈ రోజు నిన్ను నన్ను కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడు పిలుస్తాడో తెలుసా? దేవుడు పేరు పెట్టి నువ్వు ఎప్పుడైతే రహస్య స్థలంలోనికి వెళ్ళి దేవుడికి నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుడికి నీకు మరుగైన స్థలాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను అంగీకరించినప్పుడు నీవు కూడా దేవుడికి స్థానాన్ని ఇవ్వగలిగితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక సేవకులే కాదు, ఒక పెద్ద వారినే కాదు, విశ్వాసం కూడా దేవుడు ఏం చేస్తాడంట? పిలుస్తూ ఉంటాడంట. ఎప్పుడు? నువ్వు దేవునితో మాట్లాడినప్పుడే. దేవుడితో మనం మాట్లాడకపోతే దేవుడు పేరు పెట్టి మనం ఏమీ కూడా పిలవడానికి అంటూ ఉన్నాడు. నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని, నేను యెహోవాను, మరి ఏ దేవుడను లేడు, నేను తప్ప ఏ దేవుడను. నేను స్తోత్రం చెప్తాను, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడండి, ఏమని? నేను తప్ప వేరే రక్షకుడు లేడు.
నేను తప్ప ఏ దేవుడు కూడా లేడు, కానీ నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు నేను బిరుదులు ఇచ్చాను. చూడండి ఎంత చక్కని మాట తెలిసింది. దేవుడు అంటూ ఉన్నాడు, యెషయా ద్వారా చెప్తూ ఉన్నాడు ఏమని, నీవు నన్ను ఎరగకుండానప్పటికీ, నేను నీకు తెలియనప్పటికీ, నేను నీకెవరో తెలియదు, కానీ నేను నీకేమిచ్చాను? బిరుదులు ఇచ్చాను, గొప్ప పేరు నీకు ఇచ్చాను, గొప్ప ప్రఖ్యాతలు నీకు ఇచ్చాను, గొప్ప స్థానాన్ని నీకు ఇచ్చాను. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నన్ను ఎవరో నువ్వు గుర్తుపట్టలేదు, నేనెవరో నీకు తెలియదని ముమ్మారు నువ్వు అబద్ధం చెప్పావు, నేనెవరో తెలియదని ప్రాణాన్ని కాపాడుకున్నావు. పేతురు గొంకున్నప్పుడు, ముమ్మారు గొంకున్నప్పుడు ప్రభు ముందుగానే చెప్పాడు, నీవు నా గురించి అనేకమైన శ్రమలు పడతావు, నువ్వు నా గురించి అనేకమైన ఇబ్బందులు నీకు కలుగుతాయి, నన్ను గురించి అనేక సార్లు మీరు అబద్ధాలు చెప్పవలసి ఉందని ప్రభు వారు చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నా ప్రాణము తీర్చుకోవడానికి వచ్చిన, నా ప్రాణాన్ని చంపడానికి వచ్చిన నా దేవుని తప్ప నేను ఏమి కూడా నేను ప్రేమించిన, నా దేవుడి నాకు కావాలంటాను అని పేతురు చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం వచ్చింది, అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరని అడిగినప్పుడు పేతురు 3 సార్లు అబద్ధం చెప్పాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకు చెప్పాడు అన్నమాట? ఆయన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఒకవేళ నా ప్రభు రక్షకుడని చెబితే పేతురు ప్రాణాన్ని ఎక్కడ చంపేస్తారని భయం, పేతురుని ఎక్కడ హత్య చేస్తారని భయం, పేతురుని ఎక్కడ నరహత్య చేస్తారని భయపడి తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడంటే కాపాడుకున్నాడంట. ఇక్కడ దేవుడు ఏమంటాడో తెలుసా? నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు నేను బిరుదులిచ్చితిని. ఈరోజు దేవుడు మీకు చక్కని పేరు ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఎవరిచ్చినవే? దేవుడు ఇచ్చినవే. బిరుదులంటే పెద్ద పెద్ద మరి సమస్తలు మనకు అక్కర్లేదండి. దేవుడు మంచి పేరు ఇవ్వడం మనకి చాలా ప్రాముఖ్యత. అందుకంటే నీకు నేను బిరుదులు ఇచ్చింది, నేను యెహోవాను, మరి ఏ దేవుడను లేడు. పేతురు గురించి మనం నేర్చుకున్నాం. ఎరగకుండానప్పటికీ ముమ్మారు చెప్పినప్పుడు అయినా సరే ప్రభు పేతురుని క్షమించాడు, పేతురుని పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నన్ను ఎంతగానో ప్రేమించావు, నన్ను ఎంతగానో సృష్టించి నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావయ్యా, నేను ఎరగకున్నప్పటికీ కూడా నువ్వు నాకు ఎవరో తెలియదని అబద్ధం చెప్పానయ్యా, నన్ను క్షమించాయని పేతురు ఏడుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ముమ్మారు నువ్వు బొంకెదవు. నేను ముందుగా ఎందుకు చెప్పానో తెలుసా? ప్రభు ప్రతి ఒక్క హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి, మన అంతరంగంలో మన హృదయం అన్నిటికంటే బహు మోసకరమైనది కాబట్టి దేవుడు వారి హృదయాన్ని గురించి ముందుగానే చెప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు హృదయాన్ని గురించి చెప్పాడంటే హృదయంలో వచ్చే తలంపులు మనకి ఏమీ కూడా తెలియదు. మనం ఎవరినైనా గుర్తుపట్టవచ్చు, కానీ మన హృదయ ఆలోచన మనం గుర్తుపట్టలేదు. అందుకనే దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, పేతురు గురించి ముందుగానే చెప్పి ఉన్నాడు. అపోస్తలుల కార్యము ఒకసారి మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 18వ వచనంలో, మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా ఏకోబ్రతకు వచ్చాను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పాను. వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, దశలోని సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసులు అంటూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారో తెలుసా? 20వ వచనంలో, 21వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి మనం చూస్తే, వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో అది మనం ఎవరు కూడా కనిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు వాక్యము ప్రసంగించినప్పుడు, అపోస్తలుడైన పౌలు గారు ఒక చోటకు వెళ్ళి దశలోని సంఘానికి వెళ్ళి చెప్తున్నప్పుడు అక్కడ ఎన్ని వేల మంది రక్షించబడ్డారో తెలుసా? ఎన్ని వేల మందో అంతులేదు. పౌలు గారు ప్రసంగిస్తూ ఉండగా ఎన్ని వేల మంది రక్షించబడ్డారో, ఎన్ని వేల మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో
వారందరూ కూడా ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. ఎవరంటే వారు ఆసక్తి గలవారు. దేవుని వాక్యమందు ఆసక్తి కలిగిన వారు వారందరూ కూడా. అందుకంటూ ఉన్నాడు, యూదులలో స్వాస్థులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో కదండి. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని వినేవారు చాలా మంది వేలలో ఉన్నారు, కానీ వాక్యాన్ని అంగీకరించలేని వారు ఎంత లక్షల్లో ఉన్నారో కదా. దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగినట్లయితే ఈ రోజు నిజదేవుని తెలుసుకోవడానికి అనేక మంది వస్తూ ఉన్నారు. ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని గైకునేవారు అనేకమైన ఉపద్రవాల నుంచి ఎదుర్కొని, శ్రమ నుంచి ఇబ్బందులు పడుతూ దేవుని కొరకు నిలబడుతున్న సాక్షులు ఈరోజు అనేకమైన వేలలో ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులైన వారు ఎంతమంది అయితే ఉన్నారో ఆ విశ్వాసులు కూడా అంతేమంది ఉన్నారు. మరి ఎప్పుడు గైకుంటారు దేవుని వాక్యాన్ని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పాం కదా, నేను నిన్ను ఎప్పుడు ఎరగకుండానప్పటికీ నీకు అనేకమైన బిరుదులు ఇచ్చానని ప్రభువు వారు అంటూ ఉంటే, ఎప్పుడు కనుక్కుంటారంటే దేవుణ్ణి? కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ప్రతి ఒక్క సందర్భంలో ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఒక గండం మనకు తగిలినప్పుడు ఎవరు గుర్తొస్తారన్నప్పుడు చెప్పాలి. ఎవరు గుర్తొస్తారు? దేవుడు. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. దేవుడు అంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా, నేను నిన్ను శిక్షించలేను కానీ నేను మరణానికి నేను. ఎందుకు ఆ మాట అన్నాడు? శిక్ష అనేది ఎందుకు దేవుడు మనకు కలుగజేస్తాడంటే దేవుడి గురించి తెలుసుకోవడానికి కదా. దేవుడి గురించి తెలుసుకోవడానికి ఏ విషయంలో అయినా సరే మనం దేవుని మర్చిపోయామా, ఏ విషయంలో అయినా మనం దేవుని మర్చిపోయామనుకో దేవుడు మనకు కలుగజేస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు, ఒక శిక్ష అనేది పెడతా ఉంటాడు. ఈరోజు నాకు ప్రార్థన చేసేవారు లేరు, ఈరోజు నాకు ప్రార్థన చేయలేదు. దేవుడు ఏం పెడతాడో తెలుసా? మనకి ఒక శిక్ష పెడతాడు, ఏదో పనిష్మెంట్, ఏదో రూపంలో ఏదో మరి శ్రమ కలుగుతుంది. అప్పుడు మనం తెలుసుకుంటాం, ఈరోజు నేను ఏం చేయలేదు, ప్రార్థన చేయలేదు కదా, ఈరోజు దేవుని వాక్యం నేను చదవలేదేమో, ఈరోజు నేను దేవుని కుడికి రాలేదేమో, నా కుటుంబంలో అందుకే అలా జరిగింది, ఈరోజు నాకు ఒక శ్రమ కలిగింది, ఈరోజు ఏదో మరి నాకు ఆపద వచ్చింది, ఎందుకంటే నేను దేవుని మర్చిపోయానేమో. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటూ ఉంటాడు, కీర్తన గ్రంథంలో ఒక్కొక్కసారి మనం చూస్తే దావీదు చెప్తూ ఉంటాడు చక్కని మాట. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు చూడండి, 130 అధ్యాయంలో మొదటి వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా కదండి, అగాధ స్థలము, అడవి ప్రాంతాల్లో దావీదు ప్రార్థన చేస్తున్నాడంట. అగాధ స్థలం అంటే ఎవరు లేని చోట, ఎవరు లేని మరి జనులు లేని చోట, ఎవరు భయంకరమైన జనసంచారం లేని చోట నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ప్రభువా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన ఆలకించుము. దావీదే అగాధ స్థలం నుంచి దేవుడికి మొరపెడుతూ ఉంటే, ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు, దేవుడు మనకి ఇచ్చిన చక్కని ధన్యతల్లో, ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన నివాసమైన స్థలాల్లో నుండి దేవుడికి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే అంటూ ఉన్నాడు, నీ చెవి యొక్కి నా ఆర్తధ్వని వినుము. దావీదు అడుగుతున్నాడు 2వ వచనంలో చూడండి ఒకసారి, నీ చెవి యొక్కి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నువ్వు దోషములు కనిపెట్టి చూచినట్లా ప్రభువా ఎవడు నిలవగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. దావీదు అంటూ ఉన్నాడు, నేను ఎవరి కొరకు కనిపెడుతున్నాను? యెహోవా కొరకు నేను కనిపెడుతున్నాను. నా ప్రాణం ఎవరి కొరకు కనిపెడుతుంది? ఆయన కొరకు కనిపెడుతుంది. ఆయనే సర్వ శరీరులకు దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు. ఆ రక్షకుడు అనేది ఈ రోజు లేకపోతే, ఆ రక్షకుడే ఈ రోజు మరి దేవుని యొక్క ఆకాశం నుంచి భూమి మీదకి రాకపోతే, ఈ రోజు మనకి రక్షణ అనేది మనకి లేదు. ఆయన ఎవరో మనకు తెలిసేది కాదు, ఆయన ఎవరో మనం ఆరాధించేది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ రక్షకుడే ఈ రోజు మనం అందరినీ కూడా రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, యెహోవా అగాధ స్థలంలో నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధ స్థలము, అరణ్యమైన స్థలము, జనసంచారం లేని స్థలము, భయంకరమైన జనులు లేని స్థలాల నుంచి ఆయన మొరపెడుతూ ఉంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, నా ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుచున్నది, నా ప్రాణము ప్రభు కొరకు ఆశపడుచున్నది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆశ ఉంది. ఆ ఆశ
ఏంటంటే నా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక పాట పడతారు కదా, ఒక ఆశ ఉందయ్యా కదా, ఒక ఆశ ఉంది. ఎందుకు? దేవుని ప్రత్యేకపరచడానికి, దేవుని ప్రత్యక్షపరచడానికి, దేవుని నిజమైన రీతిలో దేవుని గణపరచడానికి నీకు ఒక ఆశ ఉంటే ఆ ఆశ తీర్చడానికి దేవుడు నీకు సిద్ధపడి ఉన్నాడు. నీ ఆశను, నీ పరిస్థితిని, నీకున్న ప్రతి ఆలోచనని దేవుడు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ఆశను తీర్చడానికి దేవుడు ఉన్నాడు. మరి నీ ఆశను తీర్చాలంటే నువ్వు దేవుని ఆశను కూడా, దేవుని ఆశ ఏంటండి? దేవుని ఆశ ఏంటో తెలుసా? దేవుని కొరకు రక్షణ కలిగి ఉండాలి, దేవుని కొరకు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని కొరకు స్థిరులుగా ఉండాలి. అస్థిరత్వంగా ఉండకుండా దేవుని కొరకు స్థిరంగా ఉంటే దేవుడిని హెచ్చించిపోతున్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఒక ఆశ, నీ ఆశను దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుని ఆశ ఏంటో తెలుసా? నీ కుటుంబం అంతా కూడా నీ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకుండా నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడపాలని, నీ కుటుంబాన్ని దేవుడు రక్షణలో ఉండాలని దేవుడు నీ కుటుంబాన్ని గురించి ఆశపడుతున్నాడు. అటువంటి ఆశ మనకి దేవుడు కలుగ చేయాలని మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. అందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒక్కసారి దేవుని అడిగినట్లయితే, దేవాది దేవుడు మనకి ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే దేవుడిలో రక్షణ ఉండాలని. ఒకసారి మనం అందరం కూడా కళ్ళు మూసుకుని ఒక చిన్న మనవి మనం దేవుని అడిగినట్లయితే కళ్ళు మూసుకుందాం. దేవుని 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అయ్యా, మాకు ఒక ఆశ ఉందయ్యా, నా కుటుంబము యెహోషువ కుటుంబము గడిపినట్లుగా నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో గడపాలని ఒక ఆశతో నేను కనిపెడుతున్నాను. అయ్యా, నా కుటుంబాన్ని ఇంకా మీరు రక్షించండి అయ్యా. అనేక మంది జనులు ఈ లోకంలో ప్రభా రక్షణ లేకుండా ఉన్న ప్రజలు అనేక మంది ఉన్నారు. ఒకసారి దేవుడు అడుగుదామా? అయ్యా దేవా, ఇంకా మార్పు లేని జనులు అనేక మంది ఉన్నారయ్యా, ఇంకా మార్పు లేని జనులు అనేక మంది ఈ లోకంలో ఉన్నారయ్యా. వారందరినీ కూడా మీ రక్షణ దయచేయండి, మీ రక్షణ కొరకు కనిపెట్టండి. మీ యొక్క రక్షణ కొరకు కనిపెడుతున్న బిడ్డలందరినీ కూడా అయినా మీరు జ్ఞాపకం చేసుకోగలరా? మీకు వందనాలయ్యా. ఏమిచ్చి మీరు తీర్చుకోలేము. మీరు కనుక ప్రభా ఈరోజు మమ్మల్ని కనికరించకపోతే, మీరు కనుక ఈరోజు మమ్మల్ని దీవించకపోతే ఈ లోకంలో మేము రోజునైనా మస్ అయిపోయేవాళ్ళమయ్యా. మీరు అనాథులైన మమ్మల్ని పెద్ద గొప్ప స్థితిలో నుంచి మమ్మల్ని ప్రభా పైకి లేవనెత్తిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నా దేవుడే. నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ కొరకు నేను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను. నీకు అంధకార స్థలంలో, అంధకారమైన స్థలాల్లో నీకు మరుగైన ధనాన్ని, రహస్యమైన స్థలంలో నీకు ధనాన్ని నేను ఇస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు గృహాలను వరకు గృహాలుగా ఇచ్చేయండి నైనా, స్థలాలు లేని వరకు స్థలాలు దయచేయండి, మరుగైన ధనము లేని వరకు ధనాన్ని మీరు దయచేయండి. మా అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క సమస్తమైన దేశంలో నేను యెహోవా గురించి ఉచ్చారణ చేస్తూ ఉన్నాను. మీకు వందనాలు. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. ఆరాధన పరిశుద్ధ పరచు యెహోవా కడేషు, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు
యెహోవాసుకేను ఆరాధన నీకే నా యొక్క నీతి యెహోవాసుకేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా. జనవరి నెల మాసంలో 3వ వారంలో మా సంఘ పక్షంగానైనా సంఘ బిడ్డలందరూ కూడా దేవుని ఆరాధించడానికి మీరు చూపిన కృపకే వందనాలు. ఆయన అనేక మంది మా సంఘ బిడ్డలు ప్రభావ దూర ప్రాంతాలు ఊర్లు వెళ్ళి ఉన్నారు. వారందరినీ సకాలంలో మీరు తీసుకున్నారండి. రేపటి దినం నుంచి ప్రభావ ఎవరికి వారు స్కూల్స్కి వెళ్తుండగా కాలేజ్కి వెళ్తుండగా వారి ప్రయాణాల్లో క్షేమకరమైన దినములు శుభములు ప్రభావ వారికి మీరు దయచేయండి. మీకు వందనాలు. అనేక మంది సంఘ బిడ్డలు దేశంలో ఉన్నారు. వారు కనికరించండి. ఎవరి యొక్క సమస్యలతో ఈ రోజు దేవుని మందిరానికి వచ్చి ఉన్నారు వారందరినీ కూడా మీరు పరిశుద్ధపరిచి దీవించమని ఈ రోజు నా వాక్యాన్ని మా కుటుంబాన్ని మా యొక్క సంఘాన్ని నేను రహస్యమైన స్థలంలో ధనాన్ని ఇస్తానన్న దేవుడు ఈ రోజు మా సంఘంలో ఎవరు కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని గత క్రిస్మస్ లో ప్రభా ఎంతమంది అయితే దేవునికి విరాళంగా ఖర్చు పెట్టి వారి గుంపులు విప్పి ఎంతమంది అయితే దేవునికి సమర్పించారో వారందరికీ రహస్యమైన స్థలంలో ధనాన్ని వారికి మరుగు దయచేయడం ప్రభు ఎంతైతే ఖర్చు పెట్టారో రెట్టింపు నన్ను నూరంతులు వారికి ఫలింపు చేయమని ఆయన మీ సంఘాన్ని మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాయినా ప్రభు చిత్తమైతే ప్రభు అక్కడ ఆలస్యమైతే వచ్చే ఆదివారం ఇదే రీతిగా ప్రభు యొక్క దీవెనలు అందరికీ కూడా కురిపించమని దేవుని ఆరాధన చేసుకోవడానికి గణపరచమని ప్రభు అక్కడైతే ప్రభు నేను ఆలస్యమైతే ఒక తరుణాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వారి నామములో మేము ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము ప్రియ పరమ తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా కూడొచ్చి మీ అందరూ ఉన్నారు. దేవుని కృపను బట్టి మరి ఈరోజు 3వ ఆదివారంలో దేవుని కొత్త సంవత్సరంలో మన దేవుడు నడిపించాడు. మన వాక్యాలను 2వ మెసేజ్ కూడా మనం కొన్ని నిమిషాలు విందామండి. అది చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 27 చదువుకుందాం. చూడండి, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ భక్తులు తీరి సాగిపోను, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. డంబముగా నడుచునని 3 కలవు, వీటితో నడిచినవి 4 కలవు. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమ గలదై, ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, కోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుతున్న రాజు, నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండిన ఎడల, కీడు యోచించి యుండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచుగా
వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. దేవునికి స్తోత్రం. చూసారండి ప్రియ ప్రభువులందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జంతువులు అన్ని జంతువుల్లో కంట ఇక్కడ ఈ సాలి పురుగు 4వ స్థానంలో మనకి కనబడతా ఉన్నది. ఏ పురుగు అండి? సాలి పురుగు. ఈ సాలి పురుగు ఎక్కువగా ఎక్కడ ఉంటుందండి? ఇది బయట ఎక్కడైనా ఉంటుందా? గృహాలలో కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక సొంత గృహం కట్టుకుంటే ఆ గృహాన్ని మనం శంకుస్థాపన పాలు పొంగించుకోకముందే సాలి పురుగు పాలు పొంగించేస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ముందుగా గృహంలో ఏం చేస్తుంది? అది గూడు కట్టేసుకుంటుంది అది. అంటే ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? ప్రియదేవి బిడ్డలారా, మిక్కిలి జ్ఞానం గల జీవుల జాబితాలో 4వ స్థానంలో నివసించుస్తున్న సాలె పురుగు ఈ రాజభవనంలోను ఎత్తైన స్థలములలో తన ఇంటిని అనగా బూజును కొట్టుకుంటూ ఉంటారు. బూజును కొట్టుకుంటారు. ఆ బూజు పోయిందనుకోండి మళ్ళీ ఏం చేస్తుంది? అది మళ్ళా గూడు కడుతుంది అది. కానీ ఈ గూడు పోయింది కదా ఎందుకులే అనుకుంటుంది అది, అనుకోదండి. ఆ గూడు కొట్టుకుని ఆ గూడులో అది నివాసం చేస్తుంది. మన జీవితంలో ఎలా కనబడుతుందంటే చూడండి, ఇక్కడ ఈ బూజు అనుకొని గృహంలో ఉంటుంటుంది కాబట్టి అది మనం ఎలా ఉంటుంది? సాలి పురుగు పట్టుదల కాదు. ఇప్పుడు ఇంతకీ మనం చెప్పుకుని వాక్యం అంటే సాలి పురుగుకి ఏముందండి? పట్టుదల ఉన్నది. ఆ గూడు పోయిన వాళ్ళు గూడు కట్టుకుంటూ ఉన్నది. అయితే మన జీవితంలో మనకు పట్టుదల అనేది కనబట్టలేదు. ఉందండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రార్థన జవాబు రాకపోతే నువ్వు దాన్ని మళ్ళీ ప్రార్థన చేయటం లేదు. మరి సారిపుడికి అలా చేయటం లేదు. అది గూడు కట్టుకుంటే అది చెదిరిపోతే మళ్ళీ దాన్నే ట్రై చేస్తూ ఉన్నది. వదిలిపెట్టేయట్లేదు. మన జీవితంలో మనం విడిచిపెట్టేస్తున్నాం. దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన జవాబు రాకపోతే మనం విడిచిపెట్టేస్తున్నాం. సారిపుడి లాంటి జీవితం కలిగి ఉండాలి. అందుకు నీ వాక్యాన్ని తినాలి. మీ అందరికీ నేను తెలియపరుచున్నాను. ప్రియదేవి బిడ్డలారా, సాలి పురుగు ఎంతగా గూడు పట్టుకుని చక్కగా గూడలు కూడా అందులో నివాసం ఉంటుంది. అది గూడు పోయినా మనం దులిపేసినా మళ్ళీ అది గూడు పట్టుకుంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ప్రతిఫలం లేదు, మనం దులిపేస్తున్నాం. మళ్ళీ ప్రార్థనకు మనం ట్రై చేయటం లేదు. సాలి పురుగు ట్రై చేసినట్టు మనం ఎందుకు చేయటం లేదు? దేవుడి వరకు మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఆ ప్రార్థన దేవుడు వింటలేదు. మళ్ళీ ఎందుకు చేయలేకపోతున్నాం? సాలి పురుగుని చూసి మనం ఈ దినాన్ని నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి. ప్రియ దేవుని బిడ్డ, పట్టుదల కావాలి. ఏం కావాలండి? పట్టుదల కావాలి. ఆ సాలి పురుగు చాలా పట్టుదల ఉన్నది. అయితే నీకు నాకు ఈ దినాన్ని పట్టుదల అనేది కనబడ్డా లేదండి. జాగ్రత్త. ఎందుకంటే ఈ దినాన్ని అంటారు చూడండి, పట్టుదల కాదు. అనేక సార్లు పడిపోయినాడు, అది మళ్ళీ ఆ బూతులలో కొట్ట ఉంటాను. ఎందుకంటే మనం కూడా ఆత్మీయ జీవితంలో తరచుగా పడిపోతున్నాం, తరచుగా దేవుళ్ళు చెదిరిపోతా ఉన్నాం. దేవుని మాట మనం వినబట్టలేదు. మనకు పట్టుదల అనేది కనబట్టలేదండి. పట్టుదల కావాలి మనకి. దేవుడు మనకి మరి జవాబు ఇచ్చేవారు మనకి ఏం కావాలి? పట్టుదల కావాలండి. ప్రార్థన చేస్తున్నాం మనం, ఆ ప్రార్థనకి జవాబు వచ్చేవారు చేస్తూ ఉండాలి మనం. మరి సాలి పురుగు పోయినా ఎలాగో గూడు కట్టుకుంటూ ఉన్నది. పట్టుదల, దాని కూడా పట్టుదల మనం ఎందుకు లేదు? ఆ లోటు జీవిక పట్టుదల ఉన్నది. ఈరోజు నీకు నాకు పట్టుదల దేవుని పట్ల కనబట్టలేదండి. దేవుని పెట్టారు. చాలా జాగ్రత్త. ఎందుకంటే పట్టుదల కలిగి జీవించాము మనం. చూడండి ఎఫెసీ రాసిన ఎఫెసీ గ్రంథము ఎఫెసీ 6వ అధ్యాయము 18వ వచనం చూసుకుంటే ఇక్కడ మాటలు చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయడం మెలకుగా ఉండుడి. మరియు నేను దేవుని చిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా
తెలియజేయటకు నేను మాటలాడా. డోరు తెరచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలకుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలంట మనం? పూర్ణమైన మనసుతో. ఎలా ఉండాలంట? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండాలంట కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఈ జ్ఞాని కూడా సొలొమోను గారు రచించాడు. ఈ సామెతల గ్రంథం అంతా కూడా ఈ సొలొమోను గారు అనేకమైన మరి చక్కటి విషయాలు మనకి దినాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే మనం నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువులు పడినప్పుడు సంతోషించకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకుని వారి మీద తన కోపము తెప్పించుకొనినేమో. దుర్మార్గులను చూసి నీవు వ్యసన పడకము, భక్తిహీనుడల మచ్చన పడకము. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచెను అంటే